Hi students, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ 2022 ఎగ్జామ్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ 1 నుంచి 50 వరకు బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, చూడండి. మీరు చూస్తున్నారు KCS TUTS నాలెడ్జ్ క్రియేట్ సక్సెస్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ స్టార్ట్ అవర్ వీడియో. మనం ఇక్కడ 51 నుంచి మనం 51 to 60 రోజు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ ఈచ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ 4 ఆల్టర్నేటివ్ ఫిగర్స్ మార్క్డ్ 1, 2, 3 and 4, 3 are similar to certain manner, however one figure is not like the other 3. ఇందులో మొత్తం 4 ఫిగర్స్ ఉన్నాయి కదా. ఈ 4 కూడా 3 ఒకే విధంగా ఉన్నాయి, ఒకటి మాత్రం వేరుగా ఉంది. వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి అని అంటున్నాడు. ఓకేనా? సో మనం చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే లెట్ మీ టేక్ బ్రష్. ఓకే, చూడండి ఇక్కడ రిమైనింగ్ 3 ఫిగర్స్ 1, 2, 3 3 చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ట్రయాంగిల్స్ 2 ట్రయాంగిల్స్ అవునా. ఇక్కడ మాత్రం ఓన్లీ 1 ట్రయాంగిల్, 2 సర్కిల్స్ ఉన్నాయి. ఓకేనా? మిగతాట్లో ఓన్లీ 1 సర్కిల్ ఈజ్ దేర్. సో 4 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. వేరుగా ఉన్నది అని చెప్పండి 4. మనం 4ని ఆప్షన్గా తీసుకోవచ్చు. ఓకేనమ్మా? 4 is not like to others. Question 52. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూసినట్టయితే సరే చూడండి, హౌ మెనీ సైడ్స్ ఇన్ దిస్ ట్రయాంగిల్? 3. Here 4, 5, 6. Again 3, 4, 5, 6. 3, 4, 5, 6. 3, 4, 6, 5. చూడండి, ఐదర్ ఇన్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. అయితే యాంటీ క్లాక్ వైజ్లో కానీ 3, 4, 5, 6 యాంటీ క్లాక్ వైజ్లో కానీ 3, 4, 5, 6 క్లాక్ వైజ్లో కానీ. ఇక్కడ చూడండి 3, 4, 5, 6 యాంటీ క్లాక్ వైజ్. ఇలా ఐదర్ యాంటీ క్లాక్ వైజ్ ఆర్ క్లాక్ వైజ్. మన యాంటీ క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ దాని నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. బట్ ఇన్ 4 మాత్రం అలా లేదు. ఓకేనమ్మా? మీరు చూడండి, ఇక్కడ 3, 4, ఇక్కడ 5 సైడ్స్ ఫిగర్ రావాలి, కానీ 6 సైడ్స్ ఫిగర్ వచ్చింది కదా. 6 భుజాల చిత్రం, 6 భుజాల పటం వచ్చింది. కాబట్టి 4th one ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. నెక్స్ట్ చూద్దాం. ఇచ్చున్నాం ఒకసారి. ఇక్కడ దీనికి ఆపోజిట్ ఇది అవుతుంది కదా. సో దీనికి ఈ సెగ్మెంట్ లైన్ సెగ్మెంట్ ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా? ఆపోజిట్ లైన్, దీనికి ఆపోజిట్ ఇది అవుతుంది. ఇక్కడ లైన్ సెగ్మెంట్ ఉంది. దీనికి ఆపోజిట్ ఏది అవ్వాలి? ఇది అవ్వాలి కదా. సో దీన్ని బేస్ చేసుకుని ఈ లైన్ సెగ్మెంట్ ఇవ్వాలి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి 3 వేరుగా ఉందన్నమాట. ఇక్కడ ఈ లైన్కి ఆపోజిట్ ఇది. సో దీని లైన్ సెగ్మెంట్ ఇక్కడ ఇచ్చాడు. కానీ 3లో మాత్రం మీరు క్లియర్గా చూడండి ఒకసారి, ఈ లైన్కి ఆపోజిట్ ఇది అవుతుంది కదా. సో ఇది అవుతుంది, దీనికి ఇవ్వాలి లైన్ సెగ్మెంట్, కానీ అలా కాకుండా ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి 3 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్, ఈజ్ నాట్ లైక్ టు అదర్స్. అది వేరే వాటికి భిన్నంగా ఉన్నట్టుగా మనం 3ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 54 చాలా సింపుల్. ఇది ఇక్కడ చూడండి, మనం డాట్ అక్కడ ఉన్నటువంటి డాట్ నుంచి మనం ముందుకెళ్దాం. పాయింట్ నుంచి పాయింట్ అండ్ లైన్ సెగ్మెంట్. ఓకేనా? క్లాక్ వైజ్లో ఉన్నాయి. పాయింట్ లైన్ సెగ్మెంట్ యాంటీ క్లాక్ వైజ్, పాయింట్ లైన్ సెగ్మెంట్ క్లాక్ వైజ్, పాయింట్ లైన్ సెగ్మెంట్ క్లాక్ వైజ్. అంటే అన్నింటిలో పాయింట్ తర్వాత క్లాక్ వైజ్లో మనకి లైన్ సెగ్మెంట్ ఉంది. కానీ
2లో మాత్రం యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. అవునా, చూసారా సార్? మళ్ళీ చూడండి, ఇదిగోండి పాయింట్ నుంచి వస్తుంది, పాయింట్ లైన్ సెగ్మెంట్ రైట్, అంటే ఇది ఇలా వచ్చింది. కానీ ఇక్కడ ఇలా వెళ్తుంది, పాయింట్ బేస్ చేసుకుని వెళ్తుంటే ఇలా వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ పాయింట్ బేస్ చేసుకుంటుంటే ఇట్లా వస్తుంది. అవునా, ఇక పాయింట్ బేస్ చేసుకుంటే ఇది ఇలా క్లాక్ వైజ్, ఇవన్నీ కూడా క్లాక్ వైజ్. ఇదిగోండి ఇలాగ, ఇదిగోండి కనిపిస్తుందా? ఇదిగోండి. కానీ ఇక్కడ మాత్రం యాంటీ క్లాక్ వైజ్ ఇలా వెళ్తుంది కదమ్మా. సో 2 ఈజ్ నాట్ లైక్ టు అదర్స్. నెక్స్ట్ చూడమ్మా 55. ఇక్కడ కూడా చూడండి 5 క్వశ్చన్ లాగానే ఈ 1 2 3 రామన్ నెంబర్స్ టైప్లో ఏవైతే ఉన్నాయో చూడండి. 1 2 3 యాంటీ క్లాక్ వైజ్, 1 2 3 యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఇక్కడ 1 2 3 యాంటీ క్లాక్ వైజ్, బట్ ఇక్కడ 1 2 3 క్లాక్ వైజ్. అన్నిటిలోనూ కూడా 1 2 3 యాంటీ క్లాక్ వైజ్ కనిపిస్తుంది. ఇది గంటలాగా ఇలా వెళ్తుంది. 2లో కూడా యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నాయి. అవునా, 4లో కూడా యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నాయి ఇలాగా. కానీ 3లో మాత్రం క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో 3 ఈజ్ నాట్ లైక్ టు అదర్స్, 3 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. మనం 3ని ఆన్సర్గా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెరీ గుడ్. ఇక మీరు చూసినట్టయితే ఈ ట్రయాంగిల్ అలాగే డాటెడ్ సర్కిల్, షేడెడ్ సర్కిల్, ఒక ట్రయాంగిల్ ఒక సర్కిల్లో మనం చూస్తున్నాం షేడ్ చేసిన సర్కిల్, విచ్ ఇస్ ట్రయాంగిల్. బ్రష్. ఓకే, ట్రయాంగిల్ సర్కిల్, ట్రయాంగిల్ సర్కిల్, ట్రయాంగిల్ సర్కిల్. మనం ఒక ఈ బయట అవుటర్ సైడ్లో ఉన్నాయి ఇలాగ. ఇక్కడ చూడండి సర్కిల్, ట్రయాంగిల్ సర్కిల్, ట్రయాంగిల్ సర్కిల్, ట్రయాంగిల్ సర్కిల్. ఇక్కడ చూడండి ట్రయాంగిల్ సర్కిల్, ట్రయాంగిల్ సర్కిల్, ట్రయాంగిల్ సర్కిల్ అవుట్ సైడ్లో. కానీ 3లో అలా కాదు, ట్రయాంగిల్ సర్కిల్, ట్రయాంగిల్ సర్కిల్. ఇక్కడ రావాలి ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్ సర్కిల్, ట్రయాంగిల్ సర్కిల్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఎక్కడ రావాలి? ఇది ఇక్కడ రావాలి, కానీ ఎక్కడ ఇచ్చాడు? మధ్యలో ఇచ్చాడు. కాబట్టి 3 ఈజ్ నాట్ లైక్ టు అదర్స్. సో 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 57th క్వశ్చన్ చూడమ్మా. సో మీరు ఇంకా ఎవరన్నా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే ప్రతి వీడియోని అడుగుతున్నాను, కామెంట్ చేయండి మీ స్కూల్ పేరు, మీ ఊరి పేరు లేదా మీ పేరు. సో అది నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. పలానా విద్యార్థి, పలానా పాఠశాల విద్యార్థి నా వీడియో చూశాడు అని చెప్పి నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది అన్నమాట. ఓకేనమ్మా. అలాగే మీ స్నేహితులతో షేర్ చేయండి ముఖ్యంగా వీడియోని. ఓకేనమ్మా. నెక్స్ట్ 57th క్వశ్చన్ చూద్దామా. ఓకే, చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది, రైట్ యాంగిల్ ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి ప్రతి దాంట్లో కూడా రైట్ యాంగిల్. అవునా, కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. ఓకేనా, ఎక్యూట్ యాంగిల్, ఎబ్సిస్ యాంగిల్, అల్పకోణం, అతి కోణం అలా ఏర్పడుతున్నాయి. మిగతా నీటిలో కూడా 2 హెడెడ్ యారో మార్క్ ఏదైతే ఉందో బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ బై రైట్ యాంగిల్. ఇవి రెండు కూడా వాటి మధ్య లంబకోణం ఉండేవి ఖండించుకుంటున్నాయి. 4లో మాత్రం అలా లేవు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడమ్మా, చాలా సింపుల్ మనకు తెలుస్తుంది. 58th క్వశ్చన్ చెప్పొద్దు ఎవరన్నా, మనం ఇందాం అనుకున్నట్టే. ఏం చెప్పండి? చూడండి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్. సో 1 ఒకటే క్లాక్ వైజ్లో ఉంది. సో 1 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, 1 ఈజ్ నాట్ లైక్ టు అదర్స్. సో 1 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ చూడమ్మా 59th క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, వెరీ గుడ్. ఇవి సింపుల్గా, చాలా సింపుల్. చూడండి ఇవి 2 డాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ డయాగ్నల్కి ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి. అవునా, ఒకటిలో చూడండి ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. ఈ డయాగ్నల్ ఉంటాయి. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి, ఇందులో కూడా ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి. బట్ ఇందులో సేమ్ సైడ్, ఒకే సైడ్ ఉన్నాయి. సో 4th. నెక్స్ట్ ఓకే 60th క్వశ్చన్ చూడండి.
how many line segments in this picture? 1 2 3 4 5. What about this? How many line segments? ఇందులో ఎన్ని రేఖాఖండాలు ఉన్నాయి? 5 ఉంటాయి. ఇందులో ఎన్ని రేఖాఖండాలు ఉన్నాయి చెప్పండి? ఓన్లీ 4. 4 రేఖాఖండాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఎన్ని రేఖాఖండాలు ఉన్నాయి? 1 2 3 4 5. అన్నింటిలోనూ 5 ఉంటాయి. 3లో మాత్రం 4 ఉన్నాయి. సో 3 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. మనం 3ని ఆన్సర్గా తీసుకోవచ్చు. ద ఆన్సర్ రైట్ ఆన్సర్ ఈజ్ 3. ఓకేనమ్మా. మరి మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ 3 ఈజ్ రైట్ ఆన్సర్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ పేరు, మీ ఊరు, మీ స్కూలు, ఓకేనా? అలాగే మీ స్నేహితులతో ఈ వీడియోని పంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్, గుడ్ డే, బై బై.